ఏ ఎందుకు రారు? నేను ఆయనకి భార్యనే కదా. అంటే దంపతులిద్దరూ కలిసి వెళ్ళి ఓట్లు అడిగితే పద్ధతిగా ఉంటుందని క్యాడర్ మొత్తం తీర్మానించాం బావా. అందుకని ఓహో, మీ క్యాడర్ అనేసుకుంటే నా కొడుకు రావాలా? ఇక్కడ పోటీ చేసేవాళ్ళు ఉన్నారు. ఉంటే ఆయన్ని ఆవిడ పక్కన కూడా నిలబడమనండి. నేనేమి కాదనట్లేదు కదా. కాకపోతే ఆవిడ గారు ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు. నేను స్టార్ట్ చేశాను కాబట్టి నాతో రమ్మంటున్నాను. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మీ దృష్టిలో మేమిద్దరం సమానమే కదా. అది నిజమే అయితే ఆవిడ పక్కనే కాదు, మీరు నా పక్కన కూడా నిలబడాలి. నేనేమి కోరకూడని కోరిక అడుగుతున్నానా? అత్తయ్య, అది ఒరే, నా ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది మీ మామయ్య, నువ్వు కాదు. సరే లలిత, వస్తాను. ఒక్క మాట అన్నపూర్ణకు చెప్పి చెప్పకుండా వెళ్తే ఆవిడ గారేమైనా మీ మూతి మీద కొడుతుందా? అందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారులేండి. అవును బావా, ఆలస్యం అయిపోతుంది. త్వరగా బయలుదేరితే బాగుంటుంది. లలిత చూడు, నువ్వు అన్నట్టు అన్నపూర్ణ నువ్వు నాకిద్దరూ సమానమే. నువ్వు కోరుకున్నట్టే ప్రచారానికి నీతో పాటు వచ్చి నీ పక్కన నిలబడతా. కానీ నీకే ఓటు వేయమని మాత్రం నేను అడగలేను. సర్లే బావా, నువ్వు వచ్చి చెల్లెం పక్కన నిలబడి స్మైల్ ఇస్తూ ఉండు. ఆ అడుక్కునేదేదో మేము అడుక్కుంటాం. నువ్వు అందుకే పనికొస్తావులే. అలాగే మీరు ఆవిడ గారి తరపున ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడతో ఇదే మాట చెప్పాలి. అది గుర్తు పెట్టుకోండి. పదండి. వెళ్ళొస్తానత్తయ్యా. తిప్పుకున్నది చాలే, తిన్నగా నడు, లేకపోతే రోడ్డు మీద బోర్లా పడతావు. లలితమ్మ గారికి లలితమ్మ గారికి లలితమ్మ గారికి యాండి యాండి అంజీ, వంటలన్నీ అయిపోయాయి. సామాన్లన్నీ వ్యాన్లోకి ఎక్కించేయండి. సరే వదిన. బాలు, మీ మామయ్య ఎక్కడా? యాండి యాండి అన్నయ్య ఇంట్లో లేరుద్రా. ఎక్కడికెళ్లారు? ఏమైనా పని మీద వెళ్ళారా? చొప్పనాదిది ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టిందంట, అది తీసుకుపోయింది. అవునత్తయ్య, మావయ్య దృష్టిలో మీరిద్దరూ సమానమే అన్నమాట నిజమైతే గనక తనతో పాటు ప్రచారానికి రమ్మని బలవంతం చేసింది. అవునా? అయితే ఆయన లలితతో పాటు ప్రచారానికి వెళ్లారా? పోనీలే, మంచిదే కదా. మంచిదా? దేనికి మంచిదొదునా? ఎవరికి మంచిది? ఆ ఎదిరింటావిడకా? ఎదిరింటావిడా? ఎప్పుడు లలితోదనాన్ని పిలిచేదానివి? ఈ ఎదిరింటావిడనే మాట ఎప్పటి నుంచి వచ్చింది నిర్మలా? ఏ రోజైతే నిజాలు తెలుసుకోకుండా నా కొడుకు మీద చెయ్యెత్తిందో అప్పట్నుంచి. ఎలక్షన్స్ లో నువ్వు నిలబడుతున్నావని తెలిసి నీకు పోటీగా ఎప్పుడైతే నిలబడిందో అప్పట్నుంచి. చిన్నొదిన పిలవగానే అన్నయ్య రాను అని ఒక మాట చెప్పుంటే సరిపోయేదొదినా. కాని అన్నయ్య అలా అనలేదు. అంటే మీ అన్నయ్య తప్పు చేశారంటావా? అన్నయ్య తప్పు చేశాడని నేను అనట్లేదు వదినా. మరప్పుడు ఆయన చేసింది రైటే కదా? తప్పో ఒప్పో ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు లలితతో పాటు ప్రచారానికి వెళ్తే రేపు నీతో పాటు ఎలా వస్తాడే? తనతో ఎలా వెళ్లారో నాతోనూ అలాగే వస్తారు కదత్తయ్య.
అప్పుడు జనం ఏమనుకుంటారు అత్తయ్య? ఏమంటున్నావురా? మేమిద్దరం ఆయన భార్యలం అన్న విషయం అందరికీ తెలుసు కదా. ఇద్దరు భార్యలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం చూపించకుండా ఇద్దరి పక్కన నిలబడ్డారు శివరామరాజు గారు అనుకుంటారు. మా అన్నయ్య గురించి నువ్వు బాగానే చెప్తున్నావు, బాగుంది. కానీ నువ్వేమో ఇంకా ప్రచారం మొదలు పెట్టలేదు. ఇప్పుడు అన్నయ్య ఏమో ఆవిడతో పాటు ప్రచారానికి వెళ్లి ఓటు అడిగితే అందరూ ఏమనుకుంటారు వదినా? అన్నయ్య సపోర్ట్ ఆవిడకే ఉంటే, మనందరి సపోర్ట్ కూడా ఆవిడకే చేస్తున్నామని అనుకుంటే, ఆవిడకే ఓట్లేస్తే వేస్తే తను గెలుస్తుంది, అంతేగా. అసలు ఏం మాట్లాడుతున్నావే? అత్తయ్య, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్తారా? ఏమిటే? మేమిద్దరం మీ కోడళ్ళు. ఇంతవరకు మా ఇద్దరిని మీరు సమానంగానే చూశారు. అందులో ఏ లోటు చేయలేదు. అయితే ఈ ఎలక్షన్స్లో లలిత గెలిస్తే మీరు ఆనందపడతారా పడరా? నా కోడళ్లలో ఎవరు గెలిచినా నాకు ఆనందమేనే. కానీ అన్నపూర్ణ ఓడిపోతే మాత్రం నేను తట్టుకోలేను. గెలుపోటములు మన చేతుల్లో ఉండవత్తయ్యా, అది ప్రజలు చెప్తారు. మీ అందరికీ నేను చెప్పేదొకటే, ఈ అన్నపూర్ణ మీద మీరు చూపిస్తున్న అభిమానాన్ని కొంచెం తగ్గించి లలిత మీద కూడా అభిమానాన్ని ఉంచండి. అదే నేను కోరుకునేది. అంజీ, మీ అన్నయ్య ఎలాగూ లేరు కాబట్టి క్యాటరింగ్ సామాన్లతో పాటు నేను కూడా వస్తాను. రే బాలు, కొంచెం అంజీకి సాయం చేసి ఆ క్యారేజీలన్నీ వ్యాన్లోకి ఎక్కించు. త్వరగా కానివ్వండి, లేట్ అయిపోతుంది. శ్రీమతి లలితమ్మ జిందాబాద్. కాబోయే వార్డు కౌన్సిలర్ లలిత జిందాబాద్. గాజుల గుర్తుకే మీ ఓటు. గాజుల గుర్తుకే మీ ఓటు. గాజుల గుర్తుకే మీ ఓటు. లలితమ్మ జిందాబాద్. కాబోయే కౌన్సిలర్ జిందాబాద్. నమస్కారం. వేదా, అదిటివ్వు. పిన్ని, ఈ ఎలక్షన్స్ లో నేను వార్డు కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాను. మీ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ నాకే వెయ్యాలి. చూశారు కదా, మా ఆయన కూడా నాతో పాటే వచ్చారు. తప్పకుండా వేస్తామమ్మా. మీ దంపతులు ఇద్దరూ వచ్చి ఇలా ఓటేయండి అని అడిగితే ఎలా వేయకుండా ఉంటావమ్మా? తప్పకుండా వేస్తామమ్మా. వస్తాం పిన్ని. బాబాయ్, ఇదిగో ఈ ఎలక్షన్స్ లో అభ్యర్థిని నేనే. మీ ఓటు నాకే వెయ్యాలి. ఇదిగో ఇదే మన గుర్తు. అలాగే వేస్తాను. వస్తాం బాబాయ్. మంచిదమ్మా.